ఇంకా నేను సిద్ధపడ్డా, వాళ్ళు చేయకపోతే వాళ్ళ కర్మ. ఎందుకంటే నాకు వచ్చిన నాకు కూడా గవర్నమెంట్లో పనిచేసా కదా, నాకు కూడా సమాచారం ఉంది. చంద్రబాబు ఆదేశించాడంట అరెస్ట్ చేసేయమని. సిద్ధపడ్డా, సిద్ధపడ్డా నేను. వాళ్ళ ఇష్టం, ఇక అరెస్టుకు సిద్ధపడ్డాను. నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు. డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు. ఇప్పుడు డీఎస్పీ గారు వచ్చాడు. లేదా డీఎస్పీ గారు ఎందుకు రావాలి? కింద పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుంది. నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమని నా అంతరాత్మ ఉంటుంది. నా అంతరాత్మ ప్రకారం చెప్పాను. నేను అరెస్ట్ భయపడి కూడా చెప్పలేస్తామా, కానీ నాకుంటూ ఒక అంతరాత్మ ఉంటుంది కదా. నేను ఈ వయసులో అట్లా తిట్టడం తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను, అంతే. సింపుల్. పొద్దు నుంచి మొదలు పడతాను ఆ విషయం మీద. నేను కార్యకర్తలంతా కూడా మీ ఇంటికి వస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కార్యకర్తలకు ఏం చెప్తారు? కాదు, మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడానికి రావట్లా. మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తామన్నారంట. వాళ్ళు ముట్టడిస్తా ఉన్నారంట. ముట్టడిస్తారేమని వాళ్ళు చెప్పబెట్టుకుని అందరూ వచ్చారు. లాడా మోగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారా చూద్దామని. అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తానని చెప్పానండి. అందరూ నాయని ఒక్కనే వెనక్కి వెళ్ళిపోతాను. ఒక్కనే సింగిల్గా ఆ డిఎస్పీ గారిని చెప్పానండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి, మీ దగ్గర కేసు రిజిస్టర్ అయింది, మేము ప్రొడ్యూస్ చేస్తామండి, ఎమ్మటే కారుకి వెళ్ళిపోతా. ఏమీ లేదు. నా సెల్ని ఇంటికి అడిచేసి కారుకి వెళ్ళిపోతే వీళ్ళందరూ కూడా కామ్గా ఉండండి అబ్బాయి, నేను చట్ట ప్రకారం తేల్చుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే. డిఫరెంట్ గా ఉంటాడు ఈ రాంబాబు. నువ్వు అరెస్ట్ భయపడి కానేగా చెబుతున్నా, అరెస్ట్ చేసుకోమని. అరెస్ట్ భయపడి కాదు, నా అంతరాత్మే తప్పేమో. ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది వచ్చేసి దిగి వచ్చిన తర్వాత. అది నేను వెనక్కి తీసుకోని లేదని కాదు, కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నా. అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు బెదిరిస్తేనో, ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు నాది. నా అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు, దానికి చెప్తున్నాను. తప్పే ఉందా? ఉదయం మీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని రక్షించకపోతే పరిస్థితి ఎలా ఉంది? అక్కడ దాడి జరిగేది ఏం జరిగేది ఇంకా వీ కెనాట్ ఇమాజిన్. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇంతకుముందు మేమేదో దాడులు చేశామన్నారు. అంటే వాళ్ళ అధికారులకు వాళ్ళు దాడులు చేస్తారా, మమ్మల్ని కొడతారా? ఏంది ఇది? చట్ట సమాజంలో ఉంటున్నావా? అసలు అది కాదండి. ఈ లడ్డు వ్యవహారం జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది కదా, కోర్టు వచ్చింది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటున్నాం కదా. మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు? పిచ్చా మీకేమన్నా? వాళ్ళు ఫ్లెక్సీ చించేయాలని వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మీరు చూశారు కదా. వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు? ఒక్కరు కూడా. ఇవాళ వచ్చారు అందరూ కర్రలు పిచ్చుకుని. చించేస్తే ఏమైనప్పుడు మర్యాద, రాజకీయంగా మర్యాద. అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు, తీసేయండి అని చెప్పొచ్చా. 24 గంటలు తీయమని. తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాడ్లు కొట్టుకుంటుంది, నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలం కొడతారో చూస్తాం. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఎంతకాలం కొడతారో, ఎంతకాలం వెంటబడతారో, ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం. తను తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు రాజ్యంలో వచ్చిన వాళ్ళందరూ ఎవరో చూశారు కదా మీరు. అందరూ అదే బాపతి, నన్ను కొట్టాలని. కొట్టడం చూద్దాం. రెడీ, అపోజిషన్ ఉన్నాం. మాకు పోలీసు బలం లేదు. మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి. అయినా వస్తున్నారు. బెదిరిస్తున్నాడు సిఐ గారు అక్కడ. మీరు వెళ్ళారంటే కేసులు, బాగా వెళ్ళారంటే కేసులు పెడతాం, మీరు రామబాబు ఉండదని బెదిరిస్తున్నారు. అయినా నాకు వచ్చారు జనం. అభిమానంతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు. దేనికి భయపడే పరిస్థితి లేదు. దే వాంట్ టు అరెస్ట్. అది వాళ్ళ చాయిస్, నా చాయిస్ కాదు. ఐ ఫిక్స్డ్ ఇట్. చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మార్చుకుంటారు, నాకు తెలీదు. చేసుకోమని కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడే ఉంటా, ఎక్కడికి. ఓకే, బాయ్.